కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చాలు, ప్రార్థన చేద్దాం. కృపగల దేవానికి వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం ధ్యానం చేయించుండగా మీ సహాయాన్ని అర్థిస్తున్నాము తండ్రి. నిలవబడిన నేను నీ వాక్యాన్ని వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడవుతాడట. శ్రమలు అనేవి ప్రతి వ్యక్తికి వస్తాయి. శ్రమ అనుభవంలో ప్రతి వ్యక్తి ఉంటాడు. కానీ కృంగిపోవద్దని దేవుని వాక్యం అంటుంది. ఇందాక మనం 146:8 యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని ఉంది. శ్రమ దినమున నువ్వు కృంగవలసిన పని లేదు. ఒకవేళ కృంగితే దేవుడే నిన్ను లేవనెత్తుతాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలు ఎందుకు మనకు వస్తూ ఉన్నాయి? శ్రమల్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ రీతిగా తెలియజేశాడు అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఏబు గ్రంథంలో ఏబంటాడు కదా, నిపురవ పైకెగిసినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు అని ఉంది. మేలును లేకపోతే సుఖాన్ని అనుభవించడానికి నరులు పుడతారని చెప్తుంది ఆ వాక్యము. శ్రమ అనుభవించడానికే పుడుతున్నారని చెప్తా ఉందా? నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారని దేవుని వాక్యం అంటా ఉంది. ఇదే వాక్యాన్ని దైవజనులు కానీ ప్రకటిస్తే లేదా సువార్త సభల్లో ప్రకటిస్తే ఎవరన్నా ప్రార్థనకు వస్తారా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు అన్ని శ్రమలేనండి, అన్ని ఇబ్బందులేనండి, అన్ని ఇరుకులేనండి, అన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులండి, అవసరమైతే ఆయన కోసం నిలబడి చావాల్సిన పరిస్థితికి వస్తాడంటే ఒక్కడ రాడు. వస్తాడా? రాడు. ఎందుకని? మనిషికి కావాల్సిన సుఖం, మనిషికి కావాల్సిన ఆశీర్వాదం శ్రమలు అనుభవించడం వారికి అవసరం లేదు. దేవుని వాక్యం అంటుంది నరులు శ్రమానుభవానికే పుడతా ఉన్నారు అని దేవుని వాక్యం అంటా ఉంది. యోహాను అంటాడు 16:33 లోకములో మీకు శ్రమను కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు యేసు ప్రభువారు ఈ భూలోకంలో జీవించినప్పుడు సువార్తను ప్రకటించేటప్పుడు యోహాను సువార్త 16:33 చెప్తా ఉన్నది వాక్యం. లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగుద్ది. మీరు శ్రమానుభవానికే పుడతా ఉన్నారు. లోకంలో మీకు శ్రమ కలిగినా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అని అంటుంది వాక్యం. పేతురు గారు అంటాడు 1 పేతురుక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమే నీకు ఆయుధం. ఆ శ్రమే నీకు ఆయుధముగా నువ్వు ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎక్కడ చూడండి, మీకు అప్పులు ఉన్నాయా, మీకు తెప్పలు ఉన్నాయా, మీకు రోగాలు ఉన్నాయా, మీరు ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, నా దగ్గరికి రండి మీకు అన్ని సమృద్ధిగా దయచేస్తానని ప్రకటనలు చేస్తూ ఉంటారు. కానీ శ్రమానుభవంలో మీరుండే దేవుడు ఏ రీతిగా శ్రమను అనుభవించాలో తెలియజేశాడు. ఎవరైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తమ్ము తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని రమ్మని వాక్యం అంటా ఉంది. సిలువను మోయటం, పూల మీద నడవటం అండి కాదే. శ్రమ అనుభవంతో కూడింది అది.
దేవుని వాక్యం అంటా ఉంది, రండి నేను లోకాన్ని జయించా, మీరు శ్రమను ఆయుధంగా చేసుకోండి, మిమ్మల్ని దాని నుంచి నేను తప్పిస్తానని దేవుని వాక్యం అంటుంది. మిమ్మను చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. హల్లెలూయా. ఏదంట ఆయుధం? ఏదంట ఆయుధం? నీ మనస్సుని ఆయుధంగా ధరించుకో. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనసుని ఆయుధాన్ని ధరించుకొనండి. శ్రమను మనస్సును పెట్టుకొని ఆయుధంగా ధరించుకొని రమ్మని వెంబడించమని దేవుని వాక్యం అంటా ఉంది. అయితే శ్రమలు రాకూడదు మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్య ధ్యానంలో మేము నిలుస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉంటా ఉన్నాం, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంటి శ్రమలో అని నువ్వు అనుకుంటే అది నీకు ఆయుధమని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. సరే, కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం అంటా ఉంది కదా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దని అంటుంది. శ్రమ వస్తే ఏం చేయాలట? ఆశ్చర్యపడకూడదు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరే ఆశ్చర్యపడద్దు. ఒక వింత కాదు అది. దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు శ్రమలు కలుగుతాయి ఈ లోకంలో, అదేమో ఆశ్చర్యించవలసిన అవసరం లేదు. మొట్టమొదటిగా విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆశ్చర్యపడకూడదు. ఈ శ్రమ వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ ఇరుకులో మనం ఉన్నాం, దానికి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాడు ఆయన, మీ లోకంలో శ్రమలు వస్తాయని. దీనికి మీరు తెలిసిన విషయాన్ని గురించి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముందు మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన ఆశ్చర్యపడవలసిన పని లేదు. దాన్ని ఆయుధంగా నువ్వు ధరించుకో. రెండవది చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఏమండి, ఏమనుగ్రహించబడిందంట? క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. శ్రమపడటం ఆయన పక్షంగా మీకు అనుగ్రహించబడిందంట. హల్లెలూయా. ఆశ్చర్యపడాల్సిన పని లేదు, దాని గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవుడే ఆ శ్రమను మనకు అనుగ్రహించాడు అని గ్రహించాలి. మూడవది 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. ఏమంటే ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పాలి, శ్రమ పడినోడు అందరూ సంతోషిస్తున్నారా? గుళ్ళోకి రాగానే లేదా దైవజనుడు ఇంట్లోకి వచ్చి దర్శించగానే ముందు మనం చెప్పేది ఏంటి? అయ్యా, ఈ శ్రమలు మేము తట్టుకోలేకపోతాం, ఎంత బాధనే పడలేకపోతున్నాం బాబు, ప్రార్థించండి అంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారండి? శ్రమలు వచ్చినప్పుడు సంతోషించమని, ఆశ్చర్యపడొద్దని, అది మీకు ఆయుధంగా ధరించుకోమని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని వాక్యం వింటున్న నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. ఈ శ్రమలు ఎందుకండి? పక్కన విశ్వాసులు ఉంటారు. పక్కనోడు నిన్నగాక మొన్న వచ్చాడు, అభివృద్ధి చెందాడు అనుకోండి, ఏదో అడ్డదారులు చెందాడో లేదా దేవుడే ఇచ్చాడు, ఏదో జరిగింది. నీవు ఎంతో సీనియర్వి, ఎన్ని సంవత్సరాల నుంచో ప్రభునందు ఉన్నావు, కానీ దేవుడు నీకు శ్రమలే అనుమతించాడు. ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ఏం ప్రార్థన? నిన్నగాక మొన్న వచ్చాడాడు, వాళ్ళు చూడండి ఎట్టా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి? పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇంకొక రాయేస్తుంటారు.
ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే పని ఎందుకు జరగట్లా అంటాడు. దేవుడు అంటున్నాడు, అది అనుమతించాను నీకు, నువ్వు సంతోషించు, దాన్ని ఆయుధంగా ధరించుకో అని దేవుని వాక్యం అంటుంది. దాని గురించి నువ్వు ఆశ్చర్యపడొద్దని దేవుని వాక్యం అంటుంది. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, దాని గురించి మీరు భయపడబాకండి అని దేవుని వాక్యం అంటా ఉంది. భయపడవలసిన పని లేదు, సంతోషించమని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రీస్తువాడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. ఏంటంట? దేవుని మహిమపరచాలట. నీకు శ్రమ వస్తే దేవుని మహిమపరచాలి, నీకు శ్రమ వస్తే ఆనందించాలి, సంతోషించాలి, ఆయుధంగా ధరించుకోవాలి, ఆశ్చర్యపడకుండా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవడో ఏదో అన్నాడను ఇన్ని సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఈ యొక్క ప్రార్థనకి వెళ్తే చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు. ఏమి ఏంటి ఆయన దైవజనుడగా అలాగ అయిపోయాడేంటి, ఆయన దైవజనుడగా అలాగైందేంటి, ఆయన దైవజనుడగా అలాగ చనిపోయాడేంటి అని అనుకుంటుంటారు. దేవుని వాక్యం తెలియకుండా మనం దేన్ని అనటానికి వీల్లేదు. దైవజనుడైనా శరీరానుసారుడే. ఈ శరీరం ఎప్పటికైనా అక్కడ చేరాల్సిందే. ఈ శ్రమలను బట్టి మనం బాధపడవలసిన పని లేదు, దుఃఖించవలసిన పని లేదు, దీని కొరకు ఆశ్చర్యపడవలసిన పని ఏమి లేదు. అలాగనే చూడండి, కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 74వ వచనంలో, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమయందుట నాకు మేలాయను. హల్లెలూయా. దేవుని కట్టడలను నేర్చుకోవాలంటే శ్రమ రావాలట. శ్రమ వస్తేనే ఆయన కట్టడలు నేర్చుకోవటానికి ఆ శ్రమ మేలైంది అని అంటుంది దేవుని వాక్యం. చూడండి, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమయంది ఉండుట ఏమైందంట, నాకు మేలాయను. హల్లెలూయా. శ్రమే నీకు మేలు. అది తెలియక మనం ఏదేదో మాట్లాడుకుంటుంటాం, ఏదేదో తెలుసుకుంటుంటాం, కన్నీరు గారుస్తాం, ఆ శ్రమను గురించి బాధపడుతూ ఉంటాం. దేవుని వాక్యం ఏమో సంతోషించండి రా బాబు అని చెబుతుంది దేవుని వాక్యం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. శ్రమ పొందిన వారికి సహాయం చేసేది దేవుడే. ఒకవేళ నువ్వు శ్రమ పొందుతున్నావని బాధపడొద్దు, చింతించొద్దు, వేదన చెందొద్దు. దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని, యాకోబు అంటాడు 5:13లో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారండి? శ్రమ సంభవిస్తే ఏం చేయాలంట? ప్రార్థనలో ఉండాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు కీర్తనలు పాడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమానుభవం దేవుని వాక్యం అంటుంది మనుషుడు శ్రమానుభవానికే పుడుతున్నాడు అని. చూడండి, శ్రమలకి కుంగిపోకూడదు, శ్రమలకి బాధపడకూడదు, శ్రమలు వచ్చి నేను చింతించకూడదు, దిగులు చెందకూడదు, దాని గురించి సంతోషించాలి. చూడండి, ఒక తండ్రి, ఒక అతను గుర్రాలకి కవచాలు చేస్తూ ఉంటారు కదా, రేకులతోటి గుర్రాలకు కడతారు. అవి తయారు చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు. జాగ్రత్తగా ఉండండి, ఒకే ఒక్క కొడుకు. ఈయన ఉదయాన్నే లేచి ఆ కవచాలు తయారు చేసి అమ్ముకుంటుంటాడు. 8 ఏళ్ళ కొడుకు అనమాట. ఆ కొడుకు ఏం చేశాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా ఇది నేను కూడా నేర్చుకుంటాను, నాకు కూడా నేర్పు అన్నాడు. నేర్పు అని అంటే సరే నేర్చుకోనానా అన్నాడు. సరే, శుద్ధి శానం ఇచ్చి ఆ రేకుని ఎలా కట్ చేయాలో, ఆ రేకుని ఎలా మలుచుకోవాలో నేర్చడానికి అతను కూడా ఇచ్చి, కొట్టు ఇదిగో ఇలా మార్క్ చేసి ఇలా దీన్ని నరుక్కుంటారా అని చెప్పాడు.
ఈ కుర్రోడు పనిచేసి కొట్టేటప్పుడు ఈ ఉలి జారి కంటికి తగిలి కన్నుపోయింది. కన్ను పోయిన తర్వాత రెండోసారి కొన్ని 2-3 నెలలకి మళ్ళీ రెండో కన్ను కూడా పోయింది. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఒక్కగానొక్క కొడుకు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. సరే, ఇంటి దగ్గర కూర్చున్నాడు కుర్రోడు. ఎన్ని సంవత్సరాలు అతనికి? 8 సంవత్సరాలు. తన స్నేహితుడు సూది ఆకు కాయ అని ఒక కాయ ఉంటుంది, దాని మీద గొల్లలుగా ఉంటుంది పైన కాయ మీద. అతను ఆ కోసుకొచ్చి ఆ కాయ ఇచ్చి ఇదిగో తినరా అని ఆయనకి ఇచ్చాడు. ఆ కాయ ఆ చేతితో అలా పట్టుకొని ఇలాగా తట్టి చూశాడు. చూసేటప్పటికి దాని మీద గొల్లలుగా ఉంది. ఇతను తినకుండా దీన్ని ఇలాగే ఆలోచించుకుంటూ ఇలాగ నలుపుతున్నాడు, చూస్తున్నాడు. ఏంటి గొల్లలుగా ఉంది అని. ఒక పూటంతా ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే, ఈ గుల్లలుగా ఉంది కదా, ఈ చెయ్యి ఇలా కాయని నలుపుతూ ఉంటే ఇది పలానా కాయని తెలుస్తుంది, గుల్లలు ఉన్నాయి కదా. ఇప్పుడు నాకులాగా గుడ్డోళ్ళు ఉంటారుగా, ఈ బొడుపులు పెట్టి వాళ్ళకి అక్షరాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఇతను ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు. దాంట్లో ఆ గొల్లలు పెట్టి ABCDలు తనకు వచ్చిన భాషలో అక్షరాలు తయారు చేయటం మొదలుపెట్టి దాన్ని ఒక బుక్గా తయారు చేశాడు. ఇప్పుడు మనం ఎలాగో వాళ్ళు నేర్చుకుంటానికి పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, లేకపోతే ఈ పుస్తకాలు ఎలా తయారు చేశాడో అతను కూడా ఒక పుస్తకం తయారు చేశాడు. 1818 సంవత్సరంలో ఆ లిపిని, లూయిస్ లిపి కనుక్కొని, ఎవరో అతను కనుక్కున్నాడు, ఎవరో గుడ్డోడు. ఇప్పుడు ప్రపంచంలో గుడ్డోళ్ళందరూ చదవటానికి గల కారణం ఎవరయ్యారు? అతను అయ్యాడు. హల్లెలూయా. కళ్ళు కానీ ఆయన పోయినాయి అనుకోండి, ఆ లిపి వచ్చేదా? తండ్రి ఎన్నో అనుకుంటుంటారు, తల్లిదండ్రులు ఎన్నో అనుకుంటుండొచ్చు. ఏంటయ్యా ఒక్కగానొక్క కొడుకు 2 కళ్ళు పోయినాయి, ఏంటి పరిస్థితి, మాకు ఏంటి శ్రమ, ఏంటి బాధ, మమ్మల్ని ఆదరించేవాడు ఎవరో, మా వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకునేది ఎవరో, ఈ గుడ్డోడు అయిపోతే మా పిల్లోడు ఏంటి పరిస్థితి అని వారి దేవుణ్ణి తిట్టుకోవటం కానీ ఏమి చేయలే. ఈరోజు ప్రపంచమంతయు ఆ బ్రెయిలీ, లూయిస్ బ్రెయిలీ అంటారు, దాన్ని కనుక్కున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఏదో ఒక మర్మం దాసి ఉంటాడు దేవుడు. ఆ శ్రమ ఎందుట నాకు మేలాయను అంటాడు. హల్లెలూయా. అదే నీకు మేలై ఉండొచ్చు, చింతించవలసిన పని లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు, తప్పక దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. చూడండి 120వ కీర్తన 1వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఎక్కడుండి మొరపెట్టాడంటే ఆయన ఆనందంగా ఉండి పట్టుపరుపు మీద పని ఉండి చేయట్లేదు. ఆయన నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. శ్రమలో నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవునికి మొరపెట్టడం. మనం చేయవలసిన పని ఏంటి? దేవునికి మొరపెట్టడం. ఎందుకయ్యా ఇది నాకు ఇచ్చావు, దీన్ని బట్టి ఏమి నాకు నేర్పనై ఉన్నావు, దీన్ని బట్టి ఈ శ్రమలో నన్ను ఏ రీతిగా నువ్వు దీవించబోతా ఉన్నావు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే తప్పక మన మొర ఆలకిస్తాడు. 2వ అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తన పాడుచుండరి. ఏమైపోయింది అప్పుడు? ఏం చేస్తున్నారు వీళ్ళు? జైల్లో ఉన్నారండి, జైల్లో ఉన్నారు. బొండలు బిగించి కాళ్ళు చేతులకి కట్టి పడేశారు, అక్కడ జైల్లో పెట్టారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు వచ్చిన కర్మయ్య ఇది మాకు, ఎందుకు వచ్చిన బాధ ఇది, ఎందుకు మాకు తిప్పలో అని అనుకోట్లా. జైల్లో కాళ్ళు చేతులకి బొండలేసిన ఏం చేస్తున్నారట వాళ్ళు? ఏం చేస్తున్నారు? దేవునిని ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. హల్లెలూయా.
శ్రమలో నువ్వు చేయవలసిన పని అది, మనం చేయవలసిన పని అది. ఏ ఇబ్బందికరమైన పరిస్థితి నీ మెడ మీద ఉన్నా, నువ్వేమీ చేయలేని పరిస్థితిలో కాళ్ళు చేతులు కట్టబడేసి ఉన్నా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు ఏమైనాయి? చెరసాల పునాదులు కదిలిపోయినాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని గురించి చక్కని మాట ఉంది. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులకు సోకెను. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవునికి నేను ప్రార్థన చేశా, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవులలో సొచ్చెను. హల్లెలూయా. మనం చేయవలసింది అదండి. కృంగిపోవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు, నలిగిపోవలసిన పని లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఎలాంటి శ్రమ అయినా ప్రభువు తునాతునకలుగా తుంచివేస్తాడు. జైలు పునాదులు కదిలించి బొండలను తీసివేసిన దేవుడు, శ్రమలో దావీదుకు తోడై ఉండి నడిపించిన దేవుడు, ఎలాంటి శ్రమలు నీకున్నా దేవుడు తప్పక వాటి నుండి విడిపిస్తాడు. మనం చేయవలసిందల్లా ఆయన సన్నిధిలో ప్రార్థించటం, మొరపెడతాం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వ జీవితంలో ఉన్నారు. వారి మరణ ఆలకించిన దేవుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసేయున్నవి. హల్లెలూయా. వాళ్ళు పెట్టే మొర ఆలకించాడంట దేవుడు. ఎంతకాలం పట్టింది? 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వ జీవితంలో నుంచి విడిపించి తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఐగుప్తు వంటి మహాశ్రమల్ని కలిగినా నువ్వు మొర పెడితే నీ మొర దేవుని సన్నిధికి చేరే ఆలకించి రక్షించి తప్పించి ఆయన యొద్దకు నిన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉండెను. ఎన్నో శ్రమలు వచ్చినాయి. సొంత అన్నదమ్ములే అతన్ని ఇబ్బంది పెట్టారు, కొట్టారు, గుంటలో పడేశారు, చచ్చిపోయాడు అనుకున్నారు, చావలేదని బానిసగా అమ్మివేశారు. కానీ దేవుడు అతనికి తోడై ఉండి రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడై ఉండి నడిపిస్తాడు. దానియేలు శ్రమ వచ్చింది, సింహాల బోన్లో వేశారు, దేవుడు సింహాల నోళ్లను మూశాడు. షడ్రక్ మిషక్ అబేద్నెగో అనే వాళ్ళని శ్రమ పెట్టి అగ్నిగుండంలో వేయటానికి సిద్ధపడ్డారు. కానీ దేవుడు వారితో ఉండి కనీసం వెంట్రుక కూడా కాలకుండా దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎన్నో శ్రమలు మనము అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థిస్తే దేవుడు తప్పక తీసుకొస్తాడు. ఏబు ఏం పాపం చేయలే, ఎంతో శ్రమ పడ్డాడు. చూడండి, ఏబు గ్రంథం 23:2లో, నేటి వరకు నేను మొరలుడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఎంతో వ్యాధి వచ్చింది, నడినెత్తి నుండి అరికాలు వరకు శరీరం అంతా కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. బిడ్డలు పోయారు, ఆస్తులు పోయాయి, సమస్తము కోల్పోయాడు. తన భార్య కూడా అంది, దేవుణ్ణి దూషించి చావు నువ్వు కూడా అని. కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకూడదు అన్నాడే కానీ దేవునిని ఒక్క మాట కూడా అనలా. దేవుడు అంతకంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, చివరిగా మనుష్య గురించి తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:12, అతడు
తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా అతని విన్నపములను ఆలకించెను. హల్లెలూయా. చివరిగా మనం నేర్చుకోవాల్సింది, మనిషే ఏం చేశాడు? అతనికి శ్రమ వచ్చినప్పుడు చూడండి, అదంతా అందరూ అండర్లైన్ చేసుకోండి. 33:12 రెండవ దినవృత్తాంతాలు 33:12. శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలో అక్కడ మనిషి ఏం చేశాడో, అతడు శ్రమలోనున్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపమును ఆలకించెను. హల్లెలూయా. శ్రమలోనున్నప్పుడు నీ విన్నపము దేవుడు ఆలకించాలంటే మనిషి చేసినట్లు మనం చేయాలి. ఆయన బతిమలాడుకోవాలి. ఆయన సన్నిధిలో మనల్ని తగ్గించుకొని మొరలెడాలి. దేవుడు ఆయన మొర ఆలకిస్తాడు, మన మొర కూడా ఆలకిస్తాడు. హల్లెలూయా. అలాగున మనం శ్రమలు వచ్చినని బాధపడకుండా, శ్రమలు వచ్చినని దిగులు చెందకుండా, శ్రమ వచ్చిందని కుంగిపోకుండా, శ్రమ వచ్చిందని ఆశ్చర్యపడకుండా, దేవుడు నీకు అది అనుగ్రహించాడని సంతోషించి దేవుణ్ణి మహింపరిచి ఆ శ్రమ నీకు మేలాయని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు కదా, ఆయన నీకు సహాయకుడిగా ఉండి నీకు సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాగున మనముండి దేవుని సహాయాన్ని పొందుకుందుముగాక.